వారే వా! సంబురం అంటే సంబరం గాదు పోన్రి. డోలు మోతలతోని, డప్పు సప్పులతోని, కొమ్ము సైరన్‌లతోని, తుడుం దెబ్బలతోని మారుమోగుతున్నది మేడారం జాతర. అసలైన ఘట్టం సమ్మక్క సారలక్కలు గద్దెకు చేరే గడియలు దగ్గర పడుతున్న కొద్దీ మేడారం జోరు పెరుగుతున్నది. మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటొచ్చే జనమే గాదు, దేశ దేశాల నుంచి గూడా అడవి బిడ్డల జాతరకొస్తున్నారు భక్తులు. ఇగ జూడుండ్రి ఎట్లెగురుతున్నరో. మంత్రి సీతక్కతో పాటు న్యూజిలాండ్ దేశం మావోరి గిరిజన బిడ్డలు సమ్మక్క తల్లి పాటకు తగ్గట్టు దరువుకు తగ్గట్టు డ్యాన్స్ వేసిండ్రు. కోట్లు కొద్ది భక్తులు వచ్చే మేడారం జాతర చూడాలని అనిపించి న్యూజిలాండ్ దేశంలో ఉన్న మావోరి అనే గిరిజన జాతి బిడ్డలు తల్లుల గద్దెలకు అడిగి చేరిండ్రు. ఉత్తగొచ్చుడే కాదు, అందరితో కలిసి ఆడిండ్రు పాడిండ్రు. అంతకు ముందు హాకా అనే నృత్యం చేసిండ్రు మేడారం జాతరలా. దీంతోని మేడారం జాతర జాతీయమే కాదు, అంతర్జాతీయం జాతర అయిందని అంటుర్రు. చూస్తుంటే రాబోయే కాలంలో దునియాలుండే గిరిజన జాతి బిడ్డలంతా మేడారం వచ్చేటట్టే కొడుతున్నది కదా అని అంటుర్రు. న్యూజిలాండ్ గిరిజనులు మన అడవి బిడ్డల డప్పు దరువులకు స్టెప్పులేసుడు, వాళ్ళ హాకా డాన్సులను చూసి జనాలు మస్తు మురిసిపోయినరట. గమ్మత్తుగా ఉన్నాయి కదా వాళ్ళ ఆటలు పాటలను, సంబరపడ్డారట మేడారం పోయినోళ్ళు. మరి ఇప్పుడే ఇట్లున్నదంటే తల్లులు గద్దెలకు వచ్చే టయానికి ఇంకెంత జోరుంటదో ఏం కథనో. నారాయణ శ్రీ చైతన్య అనే విద్యా సంస్థలు నడిపేటోళ్ళు మంచోళ్ళు కాదట. వాళ్ళు చెప్పే చదువులకు అయ్యే ఖర్చు ఒకటైతే వసూలు చేసే ఫీజు ఇంకోటట. మోసాలు చేసే పెద్ద దొంగలట వాళ్ళంతా. ఓ ఓ ఈ మాట నేను కాదు అనేది, మన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ చెప్తున్నాడు. నేను చెప్పుడు కాదు కానీ సారే చెప్తుండే. ఇప్పుడు అడ్మిషన్ల సీజన్ వచ్చిందంటే నాకు భయం అవుతుంది. ఎందుకు సారు గంతగానం మిమ్మల్ని భయపెట్టేది ఎవరు సారు? అసలే మీరు రాష్ట్రానికి మంత్రి, మిమ్మల్ని భయపెట్టేదామో వాళ్ళకుంటారు సారు. పోయొచ్చిన సార్ నారాయణకు ఈ బ్రాంచ్ కు చైతన్యకు ఎంత రానంటే 3 లక్షలు అన్నాడు. అది ఉండేదే 2. ఆయనకు తెలిసి ఇట్లా కోమటంటే మనసులో అనగానే 3 బాగుంటాడు. మనం ఫోన్ చేయగానే సార్ మంచిది సార్ 2కి ఇస్తా అంటాడు. అసలు 2 లక్షలు దాని ఫీజు చెప్పుడు 3 చెప్తాడు. ఓహో, ఎక్కువ తక్కువ ఫీజులు పెట్టి జనాన్ని ఏడిపించి కాల్స్గా తిన్నట్టు చేస్తున్నందుకు భయం కలిగిందా? అసొంటోళ్ళని అరెస్ట్ చేసి లోపటేయాలి. అట్లా దొంగదందాలు చేసేటోళ్ళు సర్కార్లు ఉన్న మిమ్ముల చూసి భయపడాలి గాని మీరే వాళ్ళని చూసి భయపడ్డాను సారు. ఎంత దొంగలంటే వాళ్ళ గురించి ఎంత తక్కువ మార్చాలి అంత మంచిది. నాకు కోపం వస్తుంది. విద్యను అమ్ముకోండి, విద్య వ్యాపారం కాదు. విద్య అనేది నాన్ ప్రాఫిటబుల్. అది యాక్ట్ చట్టం ఉన్నది, 25% పేదోళ్ళకి సీట్లు ఇవ్వాలని. ఆ చట్టాలకు తూట్లు పడిచి ఈ దొంగలు ఇవాళ కార్పొరేట్ పేదవాళ్ళని దోసుకుంటూ. మీ కోపం వస్తే సరిపోతుందా సారు? అన్యాయం చేసేటోళ్ళ మీద చర్యలు తీసుకోవాలి గాని పేదోళ్ళకి 25% పుఖ్యానికే చదువు చెప్పాలని చట్టం ఉన్నదని అంటుర్రు. ఆ చట్టాలకు తూట్ల ఓడిచిండ్రని చెప్తున్నారు. వాళ్ళని దొంగలని అంటుర్రు. అట్లా అంటే సరిపోతుందా సారు? ఆ చట్టాలను సక్రమంగా అమలు చేసేది ఎవరు సారు? మీరు కాదా? తూట్లు ఓడిస్తే తాట తీసి దండం మీద ఆరేయాలి. అది చేయాల్సింది మీరే కదా సారు. అంటే మీ సర్కారే కదా. విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డే ఉన్నాడు. అంటే ఆ శాఖ మంత్రికి విద్యా సంస్థల అవినీతిల భాగం ఉన్నదని అంటున్నారా? లేకుంటే ఆ విద్యాశాఖ సక్క పని చేస్తలేదు, నేనైతే మస్తు చేసేటోని చెప్తున్నారా? ఏంది సార్ గట్లా మాట్లాడుతుర్రు? దేశాన్ని రాష్ట్రాన్ని 50 ఏండ్లకు ఎక్కువ వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ కదా సారు. ఆ విద్యా హక్కు చట్టం మీ సర్కారే తీసుకొచ్చింది కదా. మరెందుకు అమలు అయ్యేటట్టు చర్యలు తీసుకుంటలేరు? ఉత్తమ మాటలు చెప్పినంత మాత్రాన ఏం మారేస్తారు? ఏదైనా గట్టి చర్యలు తీసుకోండి. లేకుంటే సీఎం రేవంత్ రెడ్డి సార్ చక్కగా పనిచేస్తలేడని ఇండైరెక్ట్ గా మీరు అంటున్నాడని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని తెలంగాణ పబ్లిక్ మాట్లాడుకుంటారు. కాబట్టి ఉత్తమ ఉపన్యాసాలు ఇచ్చుడు కాదు, అధికారంలో ఉన్న మీరేం చేస్తున్నారో కూడా చెప్పుండ్రి. నారాయణ శ్రీ చైతన్య ఫీజుల దందాన్ని ఆపేతానికి ఏం చేస్తారో చెప్పుండ్రి అని అంటుర్రు తెలంగాణ పబ్లిక్.